గేరు మార్చిన కారు డిక్లరేషన్ పై పోరు. కాంగ్రెస్ డిక్లరేషన్ ను అమలు చేయాలంటూ పోరుబాట పడుతోంది బీఆర్ఎస్. రైతులు, నిరుద్యోగులు, బీసీలు, ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్లను అమలు చేయాలంటూ ఉద్యమానికి సిద్ధమైంది గులాబీ పార్టీ. నిత్యం ప్రజల్లో ఉండాలన్న గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటున్నారు. ధాన్యం, మక్కలు కొనుగోలు చేయాలంటూ ప్రతి చోట ధర్నాలకు దిగుతున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ డిక్లరేషన్లను అమలు చేయాలంటూ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలంటూ నిరుద్యోగులతో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించింది గులాబీ పార్టీ. నిరుద్యోగులను ఏకం చేసి సరూర్నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని డిసిషన్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎక్కడైతే డిక్లరేషన్లు ప్రకటించిందో అదే ప్రాంతంలో కౌంటర్ సభలు పెడుతోంది బీఆర్ఎస్. రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లో ఇప్పటికే రైతులతో సభ నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనే కాదు, పంట కొనుగోళ్లలో కూడా హస్తం పార్టీ విఫలమైందన్నారు కేటీఆర్. ఇప్పుడు నిరుద్యోగుల కోసం సభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. మహిళా, బీసీ, ఎస్సీ డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాంతాల్లో ప్రకటించిందో అదే ప్లేస్లో భారీ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కేసీఆర్. ఈ సభల ద్వారా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఏసీ గదుల్లో ప్రెస్ మీట్లు పెడితే లాభం లేదన్న బీఆర్ఎస్ చీఫ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎండలు తగ్గాక సభలకు సిద్ధమవ్వాలన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నేతలకు ఇప్పటికే సూచించారు కేసీఆర్. కాంగ్రెస్ డిక్లరేషన్లే టార్గెట్ గా నిర్వహించబోయే సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది బీఆర్ఎస్.